అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరిమల్లారా, తల్లి వడి మొదటి బడి అంటారు. ఈ నానుడి మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం. అయితే ఇటువంటి ఒక విషయాన్ని నేను ఈరోజు మీకు వివరిస్తాను. మన దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రహమతుల్లాహి వారు స్వయంగా తన జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మనకు వివరిస్తున్నారు. అదేంటంటే, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ పండితులే. మా నాన్నగారు కావచ్చు, మా తాత ముత్తాతలు అందరూ కూడా పండితులు. అదేవిధంగా నా తల్లి కూడా, ఆమె ఒక పండితురాలే. మా నాన్నగారు ఎప్పుడు కూడా కొన్ని ధార్మిక గ్రంథాలు రచించేటటువంటి వారు. అయితే మా నాన్నగారు ఇలా గ్రంథాలు రాయడానికి సహాయంగా ఉండడానికి బుఖారీ షరీఫ్ గ్రంథాన్ని హిఫ్జ్ చేసినటువంటి బుఖారీ హాఫీజ్ గారిని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక పండితుని తనతో పాటు ఇంట్లో ఉంచుకున్నారు. ఒకరోజు నేను అతన్ని అయితే ఆ పండితులు వారు ఎవరైతే ఉన్నారో అంత పరిశుభ్రంగా ఉండేటటువంటి వారు కాదు. ఒకసారి నేను అతన్ని మాటలో ఇతను పరిశుభ్రంగా ఉండడు అని నేను చీదరించుకున్నాను. అప్పుడు వెంటనే నా మాతృమూర్తి, నా తల్లి వెంటనే ఆమె నన్ను గద్దించి నన్ను మందలిస్తూ ఆమె ప్రేమపూర్వకంగా అంటుంది, నాయన అబు ఆజాద్, అలా అనకూడదు. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దృష్టిలో బహుశా మనకన్నా అతనే గొప్ప స్థానం కలిగి ఉండవచ్చు. కాబట్టి ఒకరిని అలా తక్కువగా చేసి చూడకూడదు అని నన్ను నా మాతృమూర్తి, మా అమ్మగారు నన్ను మందలించారు, నాకు బుద్ధులు నేర్పారు. కాబట్టే నేను ఈ విధంగా ఒక విషయంలో కాదు, ఎన్నో విషయాల్లో నేను ఒక మంచి వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి నా తల్లి యొక్క ఆమె చేసినటువంటి నన్ను తీర్చిదిద్దిన విధానము ఎంతో, ఆమె చేసిన సేవ ఎంతో ఉంది అని ఆజాద్ రహమతుల్లాహి వారు తన స్వీయ చరిత్రలో మనకు తెలియజేస్తున్నారు సోదరులారా. కాబట్టి అందుకే అంటారు, తల్లి వడిలోనే మనిషి బుద్ధులు అనేవి నేర్చుకుంటాడు. తల్లి వడి మొదటి బడి అని. ఇంకొక విషయం కూడా మనకు తెలుసు. ఈరోజు అబుల్ కలాం ఆజాద్ రహమతుల్లాహి వారు లాంటి అతన్ని ప్రేమించినటువంటి వ్యక్తి లేడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నాడు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు ఐహికంగా అన్ని విధాలుగా అతను సక్సెస్ సాధించినటువంటి వ్యక్తిగా ఈరోజు అబుల్ కలాం ఆజాద్ రహమతుల్లాహి వారిని మనము కొనియాడతాం. మరొక వైపు ఇంకొక విషయం మనకు తెలుసు. అదే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కాలంలో ఒక బందిపోటుని బంధించి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి ముందు తీసుకురావడం జరిగింది. అయితే ఆ బందిపోటునికి అతను ఎన్నో దొంగతనాలు చేశాడని చెప్పి రుజువు అయిన తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు అల్లాహ్ ధర్మ చట్టం ప్రకారం, ఖురాన్ ప్రకారం అతని 2 చేతులు తీసివేయమని ఆజ్ఞాపిస్తే ఆ బందిపోటు అంటున్నాడు, అమీరుల్ మోమినీన్ ఉమర్ గారు, మీరు నా చేతులు తీసే ముందు నా తల్లి నాలుకను కోయండి అని అన్నారు. ఎందుకు? తప్పు చేసింది నువ్వు, దొంగతనాలు చేసింది నువ్వు, ధనాన్ని కొల్లగొట్టింది నువ్వు, మరి నీ తల్లికి ఎందుకు శిక్ష విధించాలి అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను చిన్నప్పుడు మొట్టమొదటిసారి పక్కింట్లో నుంచి ఒక వస్తువు దొంగతనం చేసి తీసుకొని వచ్చినప్పుడు నా తల్లి నన్ను మందలించకుండా, నన్ను శిక్షించకుండా సుబ్హానల్లాహ్ అని చెప్పి నన్ను ప్రోత్సహించింది. అందువల్ల నేను ఆ తర్వాత తప్పుల మీద తప్పులు, దొంగతనాల మీద దొంగతనాలు చేసి ఈరోజు ఇంత పెద్ద బందిపోటు అయ్యాను. మరి ఈరోజు నేను ఇంత పెద్ద శిక్షకు అర్హుడు కావడానికి నా తల్లి కారణం, కాబట్టి ముందు ఆమెను శిక్షించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 2 విషయాల్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే మనం తీర్చిదిద్దుతామో, అల్లాహ్ అంటున్నాడు, కు అన్ఫుసకుం వహలీకుం నారా, మీరు మిమ్మల్ని, మీ ఇంటి వారిని కూడా నరకం నుండి రక్షించుకోండి అని చెప్పి. కాబట్టి మంచి తల్లులు మంచివారులైతే, వారు మంచి బుద్ధులు పిల్లలకి నేర్పితే వారు రేపు సమాజానికి మంచి చేసేవాళ్ళు అవుతారు. కాబట్టి అల్లాహ్ మనందరికి కూడా మన సంతానాన్ని మంచిగా తీర్చిదిద్ది వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు కల్పించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.